అయ్యన్‌పేటలో ఫంక్షన్ అయిపోయాక ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాననమాట. సో, ఇక్కడ మార్నింగే ఇంక విలేజ్ వైబ్ ఎలా ఉంటుందో చెప్పండి. ఇంక ముసలి వాళ్ళందరూ ముచ్చట్లు అండ్ వచ్చిన ప్రతి ఐటెమ్‌ని ఆపేసి తీసుకుంటారనమాట. సో, ఇక్కడ అన్నమైతే ఉడుకుతుంది. పొయ్యిలు అందరికీ ఉంటాయి బయట. అది ఈవినింగో, మార్నింగో వెలుగుతూనే ఉంటుంది. ఇలా రోడ్ల మీద అందరూ చేస్తారు. ఇదే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. సో, నేనెప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికన్నా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, అత్తయ్య వాళ్ళ ఇంటికి ఎక్కువ వస్తూ ఉంటాను. ఇక్కడైతే ఎండు చేపలు కొంటున్నారు. దానికి బేరాలు, కొసర్లు ఇవి కంపల్సరీగా ఉంటాయి విలేజ్‌లో. సో, ఇంకా నాన్న, నేను అయితే షాపింగ్‌కి వెళ్ళాము చెల్లితో పాటు. అక్కడైతే బిర్యానీ, ఇంకా మీల్స్ కూడా తిన్నాము. షాపింగ్ మొత్తం అయిపోయింది. చాలా టైర్డ్ అయిపోయాము. అండ్ నెక్స్ట్ డే కూడా షాపింగ్ చేశామనమాట. సో, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో వస్తాయి. కంపల్సరీగా చూడండి. విహాన కోసం ఒక బుజ్జి శారీ కూడా కొన్నాను. అవి కట్టినంత వరకు ఊరుకోలేదు. సో, ఎలా జరిగిందనేది నెక్స్ట్ వీడియో చూసేయండి. బాయ్.